నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. స్ట్రైట్ క్వశ్చన్. తూర్పుగోదావరి రాజకీయాలు బాగా వేడెక్కిపోయినాయి. పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేశాయి, నామినేషన్లు దాఖలు చేసేశారు, రంగంలోకి దిగారు. హోరాహోరీ పోరు జరుగుతోంది. త్రిముఖ వ్యూహాలు సిద్ధమైపోతున్నాయి. రెండో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత త్రిముఖ పోరు జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, ఇక కొత్తగా వచ్చిన జనసేన. ఈ మూడు పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో రోజు ఎండల్లో తిరుగుతూ ప్రజల వద్దకు వెళ్ళిపోతున్నారు. మరికొద్ది రోజుల్లో ఓటర్ చాలా సైలెంట్గా పోలింగ్ బూతుల్లో తమ నచ్చిన నాయకుడిని, అభ్యర్థిని ఎన్నుకోబోతున్నారు. అయితే తూర్పుగోదావరి రాజకీయాలు వేరు. ఇక్కడ ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుందో వాళ్లే ఆ పార్టీనే ప్రమాణ స్వీకారం చేస్తుంది. రాజోలు నియోజకవర్గంలో ఉన్నాం. రాజోలు నియోజకవర్గం పక్కనే సముద్ర తీరాన ఉంది. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలిపించారు ప్రజలు. ఈ త్రిముఖ పోరులో వైఎస్ జగన్ వైఎస్ఆర్ పార్టీ నుంచి శ్రీ బొంతు రాజేశ్వరరావు గారిని ఇక్కడ నించోపెట్టారు. వారి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకత ఆయన గెలిపిస్తుందా? జగన్ నవరత్నాలు చూసి ఓటేయాలా? కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్ ఎవరికి ఫేవర్ కాబోతుంది, ఎవరికి ప్లస్ అవుతుంది? ఇవన్నీ స్ట్రైట్ క్వశ్చన్ ద్వారా ఫ్రాంక్గా వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. అదిరేది లేదు, బెదిరేది లేదు. సార్ రాజేశ్వరరావు గారు, మీరు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. త్రిముఖ పోరు ప్రారంభమైపోయింది. ప్రతి వాళ్ళు మేమే గెలుస్తాం అని చెప్పేసి అంటున్నారు. మీ గెలుపు అవకాశాలు ఎలా ఉంటున్నాయి? తప్పనిసరిగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చాలా ముందంజలో ఉంది. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఫ్యాన్ గాలి వీస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత, పేదల పట్ల అంకిత భావం, ఇవన్నీ ఒక ఎత్తు. పేదల కోసం సుదీర్ఘ పాదయాత్ర, ప్రపంచంలోని ఏ నాయకుడు చేయలేనటువంటి పాదయాత్ర చేసి నిజంగా ప్రతి ఒక్కరి మనసు గెలుచుకున్నాడు మా నాయకుడు. ఈరోజు 175 సీట్లలో తప్పనిసరిగా 175 కూడా మేమంతా ముందంజలో ఉన్నాం. ఫ్యాన్ గాలితో మొత్తం మిగతా పార్టీలన్నీ కూడా ఫ్యాన్ గాలిలో కొట్టుకుపోతాయనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ త్రిముఖ పోటీ ఉన్నట్టు మాట వాస్తవం. దాంట్లో ఇద్దరైతే అంతకుముందు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళే. ఇద్దరికి కూడా ఎటువంటి క్రెడిబిలిటీ ఉందో ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే రాజోల్ నియోజకవర్గం వివేకవంతానికి, తెలివైన ఓటర్స్కి ప్రతీక. ఇక్కడ ఏ పార్టీకి ఓటేస్తారో మా రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారంలో రావడం ఖాయం. ఎందుకంటే అంత వివేకవంతంగా వీళ్ళు ఓటర్ తీర్పు ఉంటుందని ఇక్కడ. ఆ ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా చేశారు. గత 10 సంవత్సరాల్లో ఒకరైతే 2009 నుండి 14 వరకు, ఇంకొకడైతే 14 నుండి 19 వరకు చేస్తున్నారు. వాళ్ళిద్దరిలో కూడా ఏమి చేశారని వాళ్ళకి ఓట్లు వేయాలని అడుగుతున్నారు ప్రజలు. ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది నిరుద్యోగులకు, సుమారు 30,000 మంది నిరుద్యోగుల్లో ఏ ఒక్కడికి కూడా ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ రైతులైతే నిజంగా నష్టాల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల దిశగా ప్రయాణిస్తున్నారు. పంట విరామం కూడా ప్రకటించుకున్నారంటే ఎంత నిస్పృహలో ఉన్నారో ఆలోచించండి. వారి కోసం పోరాడే సత్తా, వారి కోసం పోరాడే ఆలోచన కూడా ఆ ఇద్దరు చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే మీద ఎందుకంత వ్యతిరేకత ఉంది? ఇక్కడ బీటీ రోడ్లో కూడా కబ్జా చేసేసి పచ్చ నాయకులందరూ అక్కడ ఒక ఆక్వా పొలాలు కూడా దున్నేశారని చెప్పేసి అంటారు. నిజమేనా అదంతా? తప్పనిసరిగా ఆయన ప్రభుత్వ గ్రాంట్స్ అన్నీ కూడా ప్రైవేటు పాలకులకి, ప్రైవేటు రైతులకి దారాదత్తం చేసిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. కేవలం ఆక్వా రైతుల కోసం లక్షలాది కోట్లు పెట్టి బ్రిడ్జిలు కట్టించడం, అలాగే
ప్రైవేటు స్థలాల్లో మరి ముఖ్యంగా ప్రైవేట్ లేఅవుట్స్లో ఎస్సీ ఎస్టీ మరి సబ్ ప్లాన్ నిధులు మళ్లించటం ఇలా ఇటువంటివన్నీ ఎన్నో ఉన్నాయి. ప్రకృతి సంపదనంతా కూడా దోచుకు తింటున్నట్టు వైన్, ముఖ్యంగా శాండ్ మాఫియా అనేది రాజ్యమేలుతుంది. ఇక్కడ శాండ్లో వందలాది కోట్ల రూపాయలు చేతులు మారుతున్నటువంటి వైనం మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అంత దారుణంగా ఇప్పుడు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడా ఉండవని మీ అందరికి మనం చేస్తున్నాను. మీ నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఉంది రాజేశ్వరరావు గారు. ఈ త్రిముఖ పోరులో ఇటు పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకు, ఇటు తెలుగుదేశం పార్టీకి పడింది అంతకుముందు ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు చీలితే ఎవరికి లాభం అవుతుంది? ఈ త్రిముఖ పోరులో ఎవరైనా సరే ఓటు షేర్ చేసుకోవాల్సిందే. మీరేం చెప్తారు దాని గురించి? తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కిందటిసారి తెలుగుదేశానికి సపోర్ట్ చేసిన మాట వాస్తవం. ఆయన ఓపెన్గానే తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడైతే ఇండైరెక్ట్గా హ్యాండ్ ఇన్ గ్లోవ్లా పనిచేస్తూ ఇద్దరు కూడా ఒకేటే అన్న రీతిలో ప్రజల మధ్యకు వెళ్తున్నారు. సపరేట్ కనిపించినా మరి ఇద్దరు కూడా ఒకే వర్గం వారిని ప్రజలు అత్యంత విశ్వసనీయంగా నమ్ముతున్నారు. మరి మాకైతే మా ఓటు బ్యాంక్ ఎక్కడికి చెదరలేదు. అప్పుడైతే ఎలాగున్నారో, అప్పుడు 63,000 ఎలాగున్నారో ఇంకా కొత్త ఓటర్స్ వచ్చారే కానీ మా దగ్గర ఉండే ఒక్క ఓటు కూడా చీలిపోలేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వం ఈ తెలుగుదేశం ఓటు బ్యాంక్ అయితే ఇప్పుడు రెండు భాగాలుగా చీలిపోయి, అంతకుముందు తెలుగుదేశం చేసిన వాళ్ళే జనసేనకు వెళ్ళారు తప్పితే మరి మా ఓటు బ్యాంక్ అయితే ఇంటాక్ట్గా ఉంది. తప్పనిసరిగా త్రిముఖ పోటీలో మేము తప్పనిసరిగా అధిక మెజారిటీతో మేము విజయం సాధించడం ఖాయం. నాకు తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్గా చూసుకోవడం ఖాయం. రాజేశ్వరరావు గారు, ఒకసారి స్టేట్ పాలిటిక్స్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఏ స్పీచ్కి వెళ్ళినా సరే ఎక్కడ ఆయన ప్రజల మధ్యకి వెళ్ళేసి తన ఎలక్షన్ స్పీచ్ ఇస్తుంటే ఎందుకు వైఎస్ వివేకానంద రెడ్డి గురించి చెప్పుకుంటూ వస్తున్నారు? వైఎస్ వివేకానంద రెడ్డి గురించి ఇంకా వేరే సమస్యలు లేవా? ఇప్పుడు ఓటు అడగాలంటే మీరు నాకు ఓటు వేయండి అని చెప్పాలి. ప్రతిపక్ష నేతను మిమ్మల్ని మీ నాయకుడిని తిట్టాలి, లేకపోతే మీరు అధికార పక్షం తిట్టాలి. కానీ మొత్తం ఈ 5 సంవత్సరాల్లో కనపడింది ఒక వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క హత్య గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన? సహజంగా మనం గత 20 సంవత్సరాల నుండి పాలిటిక్స్ చూస్తే ఈ చంద్రబాబు గారు ఆయన మీద ఏదన్నా పడుతుందన్నప్పుడు తెలివిగా తప్పుకోవడానికి ఎన్నో కుతంత్రాలు పడుతున్నారు. ప్రజల మనసును డైవర్ట్ చేయడానికి పెట్టి రీజన్స్. మరి అక్కడ అవినీతి అంటే ఆయన ఇంకోటి ఏదో చిన్నది చెప్తాడు. ఈ ప్రజలు మనసుల్ని ఎలా డైవర్ట్ చేయాలని చూసి తర్వాత మరి ప్రజల తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆయన ఎప్పుడు ప్రయత్నిస్తున్నమాట వాస్తవం. ఈసారి అయితే మాత్రం ఆయన చేసిన దురాగతాలు, ఆయన చేసిన అవినీతి, 5.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు, ఒక్క పైసా కూడా పేద ప్రజలకు రాలేదు. ఆయన కుటుంబ సభ్యులు మరి ఆయన బంధువర్గీయులు మరి వాళ్ళే చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో కూడా మరి గ్రామ శాఖలు, తర్వాత జన్మభూమి కమిటీలు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా అవినీతి మయంలో, అవినీతి కంపలో కూరుకుపోయారు. తప్పనిసరిగా వీటన్నిటి నుండి డైవర్ట్ చేయడానికే ఆయన విలువలు లేనటువంటి ఐటమ్స్ తప్పనిసరిగా బయటకు తీసుకొచ్చి ప్రజలను డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వివేకానంద హత్య కేసులో 100% తెలుగుదేశం హస్తం ఉందని అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు పట్టుకున్నటువంటి లీడర్స్ అంతా కూడా తెలుగుదేశం ఆదినారాయణ రెడ్డి మనుషులని ప్రతి ఒక్కరికి తెలుసు. దీన్ని బట్టి తెలుగుదేశం హస్తం, తెలుగుదేశం పెద్దల హస్తం దాని వెనకాల ఉందని మాత్రం తప్పనిసరిగా ప్రజలంతా నమ్ముతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వస్తే మళ్ళీ ఒక క్రిమినల్కి అధికారం ఇచ్చినట్లే ఫ్యాక్షన్ రాజకీయాలు ఇంతవరకు రాయలసీమ దాటిపోయి ఉభయ గోదావరి జిల్లాకు వచ్చేస్తాయి. మరి ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు కావాలా మీకు? స్వచ్ఛమైన నా అవినీతి రహిత పరిపాలన కావాలా అని ఆయన వాళ్ళ అబ్బాయి ప్రచారం చేస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? ఆయన అవినీతి బయట పెట్టుకోవడానికి ఇష్టం లేక దాని నుండి ఇందాకే చెప్పాను, అది డైవర్ట్ చేయడానికి ఆయన కొత్త ఇష్యూస్ ఏదో చెప్తున్నారు. మరి గడిచినటువంటి 35 సంవత్సరాల నుండి రాజశేఖర రెడ్డి గారు పాలిటిక్స్లో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఏదైనా క్రిమినల్ చరిత్ర ఉంటే, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రిమినల్ చరిత్ర ఉంటే తప్పనిసరిగా దే ఆర్ అట్ లిబర్టీ. ఇప్పుడే ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు కేసులు వేసి లేదా ఎంక్వైరీలు వేసి దాన్ని నిరూపించితే చాలా సంతోషంగా ఉండేది. మరి
ఆయన ప్రభుత్వంలో ఉండి ఆయన ప్రభుత్వం అధికారం చేతిలో ఉండి ఏమి చేయకోకుండా వట్టి మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూడటం అంత అవివేకం అనేది ఇంకెక్కడా ఉండదు. నిన్న నారా లోకేష్ గారు మాట్లాడుతూ మచిలీపట్నం పోర్టుని కేసీఆర్ తీసుకెళ్ళిపోతాడు అని చెప్పాడు. అంటే మచిలీపట్నం పోర్టుని ఎట్లా కర్రలు పెట్టి లాగుతారా లేదా తాళ్ళు పెట్టి లాగుతారా ఎట్లా అనుకుంటారు? ఆయనకి ఎన్నికల్లో పోలింగ్ 11/9 కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. పోనీ దీని గురించి చూస్తే అసలు మీకు ఏమనిపిస్తుంది? ఆయన అవివేకం బయట పెట్టుకున్నాడు. ఎందుకంటే మచిలీపట్నం అనేది మన ఆంధ్రుల సొత్తు. మచిలీపట్నం పక్క రాష్ట్రాలకు ఎలా రాసిస్తారో ఆయన అయితే రాసి వచ్చేమో మరి. ఎందుకంటే ఆయనైతే అమరావతి భూములు 35,000 ఎకరాలు 35,000 ఎకరాలు ఎవరికి దారాదత్తం చేశారో కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. రైతులు పొట్టగొట్టి పెద్ద పెద్ద కంపెనీలకి ఆయన జోబు సంస్థలకి వందలాది ఎకరాలు రాసిచ్చిన మాట వాస్తవం కాదా అని మేము అంతా అడుగుతున్నాం. అలాగే మిగతా వాళ్ళ మీద అడుగుతున్నాం, మంచిది కాదు. ఆయన మనసులో ఈ ఆలోచనలు ఉండొచ్చేమో ఎవరికైనా రాసిద్దామని. మరి అది అసాధ్యమైన పని. మరి చరిత్ర తెలిసిన వాళ్ళు కానీ లేదా డెమోక్రటిక్ విలువలు తెలిసిన వాళ్ళు కానీ మరి రాజ్యాంగ ప్రకారంగా రూల్స్ తెలిసిన వాళ్ళు కానీ మాట్లాడాల్సిన మాటలు కాదు. మీరు మోడీ కేసీఆర్ మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసుకున్నారంట కదా? అది చాలా శుద్ధబద్ధం. ఎందుకంటే బీజేపీకి మాకు ఎక్కడా పోలిక లేదు. బీజేపీ అనేది మరి వాళ్ళ విలువలు వాళ్ళ ఎజెండా సెపరేట్గా ఉంటుంది. మాది 100% మరి ప్రజాస్వామ్యంతో మరి ఏ మతానికి సంబంధం లేకుండా ఉన్నటువంటి మా ఎజెండా మావన్నీ ఉన్నాయి. మరి లౌకికవాదం మా ఎజెండా. ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి చీఫ్ మినిస్టర్ అప్పుడులో అయితే ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. మరి ఇప్పుడు ఆయనకంటే గొప్పగా రాజ్యాంగ విలువలను కాపాడడానికి రాజ్యాంగంలో రాసినట్టు ప్రతి మాట మరి అమలు చేసేదానికి నవరత్నాలే సాక్ష్యంపుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తిండి పెట్టాలి, ప్రతి ఒక్కరు కూడా విద్య అందించాలి, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశాలతో మరి అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రమాణాలు పాటించే విధంగా మా ఎజెండా నవరత్నాలు రూపొందించాం. తప్పనిసరిగా ప్రజాస్వామ్య విలువలు తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు కానీ ఆయన పాలసీస్ని కానీ చాలా కీర్తిస్తున్నారని మీ అందరికీ మనం చేస్తున్నాం. మీ నవరత్నాలు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కాపీ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మిషన్ 150 నాది, మీ భవిష్యత్తు నా చేతిలో అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మీ నవరత్నాలని టీడీపీ సంక్షేమ పథకాలు కాపీ కొట్టి మీరు పెట్టారట కదా? మరి ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది సార్. మరి అదే నిజమైతే అప్పుడు 9 సంవత్సరాల పాలనలో ఎన్ని నవరత్నాలు ఇచ్చాడు, మరి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని నవరత్నాలు ఇచ్చాడు మీరంతా గమనిస్తున్నారు. మరి చివరికి ఆయన దిక్కుతోచని స్థితిలో కొన్ని నవరత్నాలు ఈ మధ్యనే కాపీ కొట్టి మరి పెన్షన్స్ 2,000 చేయడం అటువంటి కాపీ కొట్టి అమలు చేయడానికి ట్రై చేస్తున్నాడు. అది వాస్తవం. మరి ఆయన ఎజెండా మేము కాపీ కొట్టడం అనేది తప్పు. ఎందుకంటే ఆయన విలువలు వేరు, మా విలువలు వేరు. మాకు 100% ప్రజాస్వామిక లౌకికవాదాంతో కట్టుబడినటువంటి పార్టీ మాది. తెలంగాణలో కేసీఆర్ని ఓడగొట్టడానికి చంద్రబాబు నాయుడు గారు నిప్పు ఉప్పుగా ఉన్నటువంటి కాంగ్రెస్తో జతగట్టారు. రాహుల్ గాంధీ దిగారు, సెల్ఫీ దిగారు. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా. అలాంటి బద్ధశత్రువు ఉన్నటువంటి కేసీఆర్ని ఓడగొట్టడానికి బద్ధశత్రువు ఉన్నటువంటి కాంగ్రెస్తో వెళ్ళి దిగి చిత్తుగా అక్కడ ఓడిపోయింది అక్కడ పార్టీ. దానికి కేసీఆర్ గారు కోపం వచ్చేమన్నారంటే, నేను చూస్తూ ఊరుకుంటాను, నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, నీకు ఎలక్షన్లో రెడీగా ఉండు మేమని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఆ రిటర్న్ గిఫ్ట్ అనేది జగన్ గారికి ఇక్కడ జగన్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఎంతమంది ఎంపీ అభ్యర్థులకి 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకి వీళ్ళందరికీ దాదాపు 1,000 కోట్ల రూపాయల పైన అభ్యర్థులకి డబ్బులు పంచుతున్నారు. ప్లస్ ప్రతి నియోజకవర్గంలో కేసీఆర్ గారు ఇన్నోవా కార్లు కూడా తిరుగుతున్నాయని చెప్పుకుంటూ వస్తున్నారు. మీ నియోజకవర్గంలో ఎన్ని కేసీఆర్ గారు కార్లు తిరుగుతున్నాయి ఇక్కడ? అది చాలా అసత్యం. ఎందుకంటే మరి తెలుగుదేశం పుట్టగా 1983లో కేవలం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతతో పుట్టిన పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చీఫ్ మినిస్టర్ మార్చడం, మరి ప్రజాప్రతినిధులు కానీ ప్రజా విలువలు కానీ లేకోకుండా చేసిన సంఘటనలు ఆ రోజు ఆ పరిస్థితిలో ఉద్భవించిన పార్టీ అది. మరి ఎన్టీ రామారావు ఉన్నంత వరకు అది బాగానే నడిచిందేమో. మరి
తర్వాత కాలంలో ఈయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అసలు ఈయనకి ప్రజాస్వామ్య విలువలు ఏమున్నాయో అని మాకు అర్థం కావట్లేదు. ప్రతి నిత్యం కూడా యూటర్న్ తీసుకోవడం అలవాటు. అలాగే ఒక ఎలక్షన్స్కి ఒకరితో జత కట్టడం అలవాటు. ఇప్పుడు జత కట్టిన వాళ్ళని రేపొద్దుట తిట్టడం అలవాటు. ఇవన్నీ కూడా ఆయన నిబద్ధతకి నిదర్శనాలు. మరి అటువంటి నిబద్ధత లేని పెద్దలు మరి మాటలు ప్రజలు ఎవ్వరూ విశ్వసించడానికి సిద్ధంగా లేరు. తప్పనిసరిగా వచ్చే ఎలక్షన్స్లో తగిన బుద్ధి చెప్తారు. మరి కేసీఆర్ గారు ఆయన రిటర్న్ గిఫ్ట్ అనేది హైదరాబాద్ వస్తే ఇస్తానన్నాడేమో కానీ మాకైతే అటువంటి ఆలోచనలు కానీ అటువంటి సంబంధాలు కానీ మాకేమీ లేవని మేము మనం చేస్తున్నాం. ఎక్కడ రాజోలు నియోజకవర్గంలో ఎక్కడ కేసీఆర్ గారు ఇన్నోవాలు తిరగట్లేదా? అది అసత్య ఆరోపణ సార్. దాంతో ఇవన్నీ కూడా కావాలని ఈ తెలుగుదేశం గ్లోబల్ ప్రచారం చేస్తా ఉన్నాడు. వాస్తవం ఆయనకు అలవాటు. ఎప్పుడైతే ఆయన మీద ఏదన్నా పడుతుందన్నప్పుడు ప్రజలను ఎలా డైవర్ట్ చేయాలనే దాంట్లో సిద్ధహస్తుడు. ప్రజలను తప్పుదో పట్టించడం సిద్ధహస్తుడు. అబద్ధాలు చెప్పడంలో డాక్టరేట్ చేసిన రాజకీయ నాడు ఎవరైనా ఉంటే చంద్రబాబు గారే. కోట్ల రూపాయలు పంపించేస్తున్నారు కేసీఆర్ అని. పోనీ మీ రాజోళ్ళకి ఎక్కడెక్కడ ఎన్ని కోట్లు వచ్చినాయి చెప్పగలరా? నిజంగా చెప్పండి, ఫ్రాంక్గా చెప్పండి. పంపించారు కేసీఆర్? చాలా అసత్య ఆరోచన సార్. నేను చెప్పాను ఇందాకనే, నిబద్ధత లేని రాజకీయ నాయకులు మాట్లాడే మాటలవి. మరి అంత నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఆయన ప్రజలను డైవర్ట్ చేయడానికి వాడే భాష అంతా ఇది. దయతో ఇది ఎవరు కూడా నమ్మాల్సిన పని లేదు. అటువంటి మాకు ఆలోచనలు లేవు. అటువంటి కేసీఆర్ గారు అంత పెద్ద మనిషి, ఆయన ఇప్పుడు రాష్ట్రాన్ని ఒక తాటి మీద నడిపిస్తున్న మనిషి. అటువంటి మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఇటువంటి నీచ పనులు చంద్రబాబులా చేస్తాడని నాకు నమ్మకం లేవు. అంటే మీ ప్రత్యర్థులు అట్లా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ నేను అడిగిన పాయింట్ ఇందులో లాజిక్ ఏంటంటేనండి, అక్కడ చంద్రబాబు నాయుడు వెళ్ళి ప్రచారం చేస్తే అక్కడ చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజల సెంటిమెంట్ తోటి తిప్పికొట్టేశారు. మరి ఇక్కడ కేసీఆర్ని తిడితే, జగన్తో టైప్ అయిందని తిడితే ఆంధ్ర ప్రజలు దాన్ని నిజంగానే చంద్రబాబు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా? తప్పనిసరిగా అది ఆయనకి చంద్రబాబు వ్యతిరేకం అవుతుంది. ఎందుకంటే అసలు రాజకీయాలు 20 సంవత్సరాల క్రితానికి ఇప్పుడు చాలా తేడా ఉన్నాయి. అప్పట్లో అవేర్నెస్ లేక చాలామంది కూడా ఏ నాయకుడు చెప్పిన మాట నమ్మేవారు. ఇప్పుడు అలా లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల లక్షలాది మంది పెద్ద పెద్ద చదువులు చదివారు. ఇప్పుడంతా వివేకంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా సొంతంగా ఆలోచించుకుంటున్నారు ఏది నిజం ఏది అబద్ధం. మరి అలాగే వాళ్ళందరికీ కూడా మంచి టెక్నాలజీ అందుబాటులో వచ్చింది. సోషల్ మీడియా ఉంది, ఇంటర్నెట్ ఉంది. వాస్తవాలు ఒక్క సెకండ్లో అరచేతిలో వాస్తవాలు తెలుసుకునే రోజులు వచ్చాయి. కాబట్టి అటువంటి క్రికెట్ అంటే దుర్మార్గమైనటువంటి పొలిటికల్ ఆలోచనల్ని తప్పనిసరిగా తిప్పికొట్టే దిశగా మా యువత అంతా వెళుతుంది. ముఖ్యంగా యువత అయితే 1% కూడా అటువంటి పొలిటికల్ లీడర్స్ మాటలు నమ్మే స్థితిలో లేరని మీ అందరికీ మనం చేస్తున్నాం. రాజోలు నియోజకవర్గానికి వస్తే గతంలో మీరు నిలబడ్డారు, కొంచెం స్వల్ప మెజార్టీతో మీరు లాస్ చేసుకోవడం జరిగింది. ఈసారి మాత్రం రాజేశ్వరరావు గారు మేమంటే ఉంటాం అని మీ మీద కొంచెం సానుభూతి పవనాలు కూడా నియోజకవర్గంలో ఉంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, సానుభూతి పవనాలు. మీరుకే రాజోలు ప్రజలు ఎందుకు ఓటేయాలి చెప్పండి? రాజోలు నియోజకవర్గానికి తప్పనిసరిగా స్వతంత్రం వచ్చిన తర్వాత రాజోలు నియోజకవర్గంలో ఇంతవరకు కూడా హైలీ క్వాలిఫైడ్ పర్సన్ ఎప్పుడు నిలబడలేదు. తర్వాత చాలా సందర్భాల్లో కొంతమంది మనుషులు పైనుండి వచ్చి ఇంపోర్ట్ చేసుకున్న మనుషులు కూడా నిలబడతా వచ్చారు. మరి ప్రపంచమంతా తెలిసిన నాయకులు అవసరం ఇక్కడ ఉంది. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా రాజోలు ఇంత పచ్చగా ఉన్నా మేడి పండులాగా ప్రజలంతా కష్టపడుతున్నటువంటి వాస్తవం. ఎందుకంటే ముఖ్యంగా రైతులు చాలా దారుణమైన సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ క్వింటాల్కి 2000 అవుతుంటే ఎంఎస్పి అనేది ఈ చంద్రబాబు గారు 1500 ఫిక్స్ చేశారు. అదే కాదు, మరి చుట్టూ నీళ్లున్నా సరే మా ప్రతి ఆడపడుచులు కూడా నీళ్ళకి ఎంతో కష్టాలు పడుతున్నారు. అదొకటే కాదు, ముఖ్యంగా యువత, వేలాది మంది యువత. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చలవ వల్ల చదువుకున్నట్టు యువత అంతా కూడా మరి కక్ష కట్టినట్టు ఒక్క మనిషికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపాన్ని వెళ్ళలేదు. ముఖ్యంగా
గడిచిన 2 దఫాలుగా ఉన్న ఎమ్మెల్యేలు ఆ దిశగా చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను, మా రాజోల్లో ఉన్నటువంటి 30,000 నిరుద్యోగుల్లో ఈ 2 ఎమ్మెల్యే కలిసి ఒక్క మనిషికి ఉద్యోగం ఇప్పించినట్టు దాఖలా చూపించమని చెప్పి నేను అడుగుతున్నాను. ఎంత మెజార్టీతో మీరు గెలిచి జగన్ గారు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఇక్కడి నుంచి? తప్పనిసరిగా ఈ ప్రజలంతా కోరిక అనేది చాలా ఎక్కువ ఉంది. అది బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటుంది. ప్రత్యర్థుల్ని మాత్రం తప్పనిసరిగా ముఖ్యంగా తెలుగుదేశం జనసేన అనేవి 2 ఒకటే. ఆ రెండిటిని ఒకళ్ళని బంగాళాఖాతంలో ఒకళ్ళని గోదావరిలో కలపడం మాత్రం ఖాయం. అంతర్వేది వదిలేశారు. బంగాళాఖాతం సార్, బంగాళాఖాతం. సో అయితే మీ విజయావకాశాలు నల్లరి మీద నడకే అంటారు. తప్పనిసరిగా ప్రజల యాంబిషన్స్ అలాగే ఉన్నాయి సార్. ఎందుకంటే ప్రజలంతా మోసపోయారు. మీరు ఇచ్చిన వాగ్దానం నిలబడతారా? మళ్ళీ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు గెలిచిన తర్వాత వచ్చి దీని మీదే మీ ప్రజల దగ్గర ప్రశ్నలు తీసుకొని మిమ్మల్ని ఓపెన్ ఛాలెంజ్ మీరు చేశారు. ఆ మాట కట్టుబడి ఉంటారా మీరు? తప్పనిసరిగా ఉంటాను. నేను ఒక హయ్యెస్ట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో కూడా పనిచేసినటువంటి ఉద్యోగిని. మా నోట్లో అబద్ధాలు అనేవి రావు. ఏది చేస్తామో అదే చెప్తాం. ఎందుకంటే మేమంతా కూడా అసెంబ్లీకి జవాబుదారీగా పనిచేస్తాం. అసెంబ్లీలో అబద్ధం చెప్తే వెంటనే జైలు శిక్ష ఉంటుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, కంటెంప్ట్ ఆఫ్ హౌస్ అని. అటువంటి తప్పనిసరిగా మేము ఏది చెప్తామో అది చేస్తాం. మేము ఏదైతే చెప్పామో మా పార్టీ, మా లీడర్సు మేమంతా కూడా ఏమైతే చెప్పామో 100% చేసి చూపిస్తాము. ఇక్కడ ఆరోగ్య రక్ష కల్పిస్తాము, పెద్ద చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తాము. ముఖ్యంగా నా పిల్లలు, నా వచ్చే తరాలు సుఖ సంతోషాల కోసం ఎంతవరకైనా చేసి వాళ్ళ ముఖాల్లో సంతోషం కనిపించేటట్టు చేస్తామని మాటిస్తాం. అయితే చివరి ప్రశ్న, ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారు త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి ఆధ్వర్యంలో? 175 సీట్లు మావే అని మేము చెప్తాను. తప్పనిసరిగా మాకు అవకాశం ఉంది కూడాను. ఎందుకంటే ఈ తెలుగుదేశంతో పూర్తిగా విసిగిపోయారు. కనీసం తిండి పెట్టలేని ప్రభుత్వాలు మాకు అవసరం లేదు. కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వాలు మాకు అవసరం లేదు. నిజంగా రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, మాకు రావాల్సినటువంటి ఆర్థిక వెలుసుబాటుతనం ఇవన్నీ ఇచ్చే ప్రభుత్వాలు కావాలి. కేవలం ఇప్పుడున్నటువంటి పార్టీల్లో ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే వాళ్ళ నాన్నలాగా చేయగలడని మాకు అంత నమ్మకం ఉంది. నాకే కాదు, యావదాంధ్ర ప్రజలు కూడా అదే విశ్వాసంలో ఉన్నారు. తప్పనిసరిగా మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ రాజేశ్వరరావు గారు. ఆల్ ది బెస్ట్. బొంతు రాజేశ్వరరావు గారు బాగా చదువుకున్నారు, సంస్కారవేత్త, ప్లస్ ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి లోటుపాట్లేంటి, ఎలా చేశారు కూడా. ఆయన ఎంటెక్ చేశారు, పట్టభద్రులు, చాలా ఇంజనీరింగ్ చీఫ్గా కూడా వర్క్ చేశారు. అండ్ చాలా మృదు స్వభావి, ప్రజల నుంచి కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా ఫ్యాన్ గాలి తిరుగుతుంది, విజయడంకా మోగిస్తాం. నా గెలుపు నల్లేరు మీద నడికే. ఆల్రెడీ పబ్లిక్ డిసైడ్ అయిపోయారు, వారు వన్ సైడే. మా గెలుపుని మాత్రం ఎవరు ఆపలేరు అని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఓటర్ నాడు ఎలా ఉంటుందంటే కొద్దిగా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో యశోనాథ్, ప్రైమ్ 9 న్యూస్, రాజోలు. థ్యాంక్ యూ వెరీ మచ్.